దేశాన్ని నింపాలన్న ప్రజా పోరాటాలే ప్రధానమైన వాహికలు. వాటిని విస్మరించి ఏం చేసినా మనం ముందుకు పోలేదు. ఇందాక చెప్పారు మిత్రుడు, మనము చేస్తున్న ఒక ఉద్యమానికి సంబంధించి ఆ ఉద్యమం వెనకాల ఏ ప్రయోజనం అనేది ఆలోచించాలి. వ్యతిరేకం కాదు, అది ముఖ్యంగా ఉండాల్సిందే. కానీ అదే సమయంలో విలీనం పేరు పెట్టి వేల కోట్లు కొట్టేసి ఎవడో ఒకటి సంకరేసుకుని దేశం మీద పాటిపోతే ఇక్కడున్న 5,000 2 లక్షలు 3 లక్షలు తీసుకున్న రైతులు ఆత్మహత్య చేసుకుని తెచ్చుకున్నారు. నిన్న కూడా చూశారు కర్నూలు చెరువు జరిగిందన్న. ప్రతిరోజు అంటే ప్రభుత్వం గురించి మాట్లాడలేదు, ముఖ్యంగా నాయకుల గురించి మాట్లాడలేదు. అంటే జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆలోచించండి. మీరు కూడా రైట్ ఆఫ్ చేస్తున్నారు. ప్రతిసారి పార్లమెంట్ పెట్టుకుంటే రైట్ ఆఫ్, ఏదైతే ఎవరు డబ్బులు సర్కార్ వేస్తున్నారు రైట్ ఆఫ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ అప్పులు చేసిన రైతులు వాళ్ళు ప్రాథమికంగా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళకేదైనా మనం తగ్గిస్తామనే పరిస్థితి లేదు. ఇక్కడ ఈ స్థాయి పర్వాలేదు, మన సమన్వయం ఉండాలంటే ఒక నాయకుడు ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాడి ఆర్థిక ప్రయోజనం చూస్తున్నాం తప్ప సామాజిక ప్రయోజనం చూడలేదు. ఈరోజు రాయలసీమ ఎందుకు వెనకబడిందంటే కారణం ఇదే. ఇందాక చెప్పినట్టు మనకు అధికారం కావాలి, అంతేగాని మన ప్రాంత ప్రదేశం మనకు అక్కర్లేదు అనేది స్పష్టంగా తెలుసు. మీరు పోయి డబ్బులు సంచులు కావాలి, ఆ డబ్బులు సంచులు ఎవరికి ఇస్తే వాళ్ళకి అధికారం ఇస్తున్నారు. నేను ఒక అధ్యాపకులకు విమర్శించట్లా, ఈ దేశ పౌరుడికి చెప్తున్నాను. నేను ఎక్కడ పోయి ఇదే పరిస్థితి జరుగుతుంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవాలంటే ప్రజా ఉద్యమాలే శరణ్యం. దాంతోపాటు విద్యార్థి దశగా తీసుకెళ్ళాలి. విద్యార్థుల నుంచి మేల్కోవాలి. చూడండి, కావాలంటే మనకు ఎన్ని 2 ప్రభుత్వాలు మారాయి విభజన తర్వాత కూడా. ఈ 2 ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా మనకి ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. ఇప్పటిదాకా స్టీల్ ప్లాంట్ రాలేదు, ఉద్యోగాలు రాలేదు, నీటి వసతులు ఏర్పడలేదు. రాయలసీమ కనబడి పోతూనే ఉన్నది. కాబట్టి ప్రాంతీయ దృక్పథం అవసరమే. ఎందుకు అవసరం అంటున్నానంటే, ప్రాంతీయ దృక్పథం ఎందుకు మాట్లాడుతున్నామంటే, పైన ఉన్నవాళ్ళు, సంపద ఉన్నవాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే వాడకనుగుణంగా మాట్లాడతారు. దానికి సింపుల్గా చెప్తాం. మీకు గత ఉగాదికి అవార్డులు ఇచ్చారు. రాయలసీమ నుంచి ఒక్కరికి లేదు పేరు. రాయలసీమ రచయిత ఒక పేరు లేదు, ఎవరు మాట్లాడలేకపోయారు. చివరికి రాజపల్లి గారికి మెసేజ్ పెట్టారు, చూడండి ఎంత వివక్షణ అని చెప్పేసి. అంటే మనం ఎక్కడా గుర్తింపు లేదు. రెండవది, ఈ ప్రాంతానికి అసలు పట్టింపే లేదు పూర్తిగా. దానికి కారణం ఏంటంటే మనం ప్రభుత్వాన్ని మనలో ఉంచే స్థితిలో మనం లేదంటే మనకు అర్థమైపోతుంది. ప్రభుత్వాన్ని మనకు ఎందుకు ఆలోచించలేదు అంటే మనం వాళ్ళ మీద ప్రెజర్ తీసుకొచ్చే శక్తి మనకు లేదని అనుకుంటాను అంతే. కాబట్టి ఈ స్థితి పోవాలంటే ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు, ముఖ్యంగా సమాజం ప్రజలు అనుకున్నప్పుడు పార్టీలకు అతీతంగా ప్రయత్నం చేయాలి.